అందరికీ నమస్కారం। మరి ఈరోజు ఈ మహానాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులకు, అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రివర్గానికి, అలాగే పార్లమెంటు సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసన సభ్యులకు, తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం సుస్వాగతం। అలాగే కడప మహానాడు 24-25కి ఈ రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసినటువంటి నాయకులకు స్వాగతం సుస్వాగతం। అలాగే కడపలో ఆతిథ్యం ఇచ్చి సహాయ సహకారాలు అందించినటువంటి కడప తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కడప జిల్లా ప్రజానికానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాగతం చెప్తున్నాం। అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి, అలాగే ఆంధ్ర ప్రజానికానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా। ఈరోజు ఈ మహానాడులో నా అనుభవంగానే చూసుకుంటే, నేను మొట్టమొదటిసారిగా ఒక కార్యకర్తగా మహానాడుకు రావడం జరిగింది। ఆ తర్వాత గాజువాక ప్రజానికం ఆశీర్వాదంతో గాజువాక శాసనసభ్యుడిగా హాజరవడం జరిగింది। ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాల్గొనడానికి నాకు చాలా ఆనందంగా ఉంది। ఈ అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా। అలాగే అనుక్షణం భుజం తట్టి నేనున్నాను, ముందుకు వెళ్ళు అని చెప్పేసి సహకారం అందిస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి నా ధన్యవాదాలు। అలాగే నేను వేసే ప్రతి అడుగులో తప్పటడుగు పడకుండా నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు। ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా మొదటి ప్రసంగం చేస్తున్నందుకు ఇది నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన। ఇది నాకు వ్యక్తిగతంగా దొరికినటువంటి గౌరవం ఒకటే కాదు, ఇది పార్టీ సిద్ధాంతాలపై నమ్మకానికి ప్రతీక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। అంటే తెలుగుదేశం పార్టీ ఎవరైతే పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటారో వారు ఉన్నతమైన స్థాయికి పార్టీలో దక్కుతుందనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా। సోదరులారా, కడపలో మహానాడు పెడదామంటే
చాలామంది నాయకులు ఎన్నో సందేహాలు చెప్పారు. ఇక్కడికి వస్తే సభను నడపనివ్వరని, ప్రజలు సహకారం అందించరని, దౌర్జన్యాలు చేస్తారని ఇలాగ ఎన్నో అపోహలు పెట్టారు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత కడప ప్రజలు ఇచ్చినటువంటి సహకారం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినటువంటి తోడ్పాటు నిజంగా చాలా అద్భుతం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మహానాడు వేదికగా కడప యొక్క ఖ్యాతిని ప్రపంచ తెలుగు వారికి అందరికీ కూడా ప్రపంచానికే తెలియజేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ మహానాడు కోసం మాట్లాడుకుంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించి 8 నెలల్లోనే ముఖ్యమంత్రి పదవిని అధిరోహించి 1983 మే 26, 27, 28న విజయవాడలో జరుపుకున్నాం. ఆ రోజు 26, 27 మహాసభలుగా 2 రోజులు జరుపుకున్నాం. 3వ రోజు మహానాడుగా మరి విజయవాడలో సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక నాయకుల్ని, ప్రముఖుల్ని, వివిధ పార్టీ ప్రముఖుల్ని పిలిపించి ఉపన్యాసకులుగా ఆహ్వానించబడింది. అందులో తమిళనాడు నుంచి రామచంద్రన్ గారు ఉన్నారు. అలాగే ఎల్కే అద్వానీ గారు ఉన్నారు. బాబు జగజీవన్ రామ్ గారు ఉన్నారు. ఫరూక్ అబ్దుల్లా గారు ఉన్నారు. బహుగణ గారు ఉన్నారు. రామకృష్ణ హెగ్డే గారు ఉన్నారు. ఇలాగ అనేక ప్రముఖులను పిలిచి ఆ మొట్టమొదటి మహానాడులో ఆహ్వానించడం జరిగింది. ఆ రోజు మొదలైనటువంటి ప్రస్థానం ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారంటే ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి మీ యొక్క సహకారాలు కూడా కారణమని. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు తెలుగువాడు అన్న గౌరవంతో, తెలుగువాడు ఆత్మగౌరవం అనే నినాదంతో మొదలుపెట్టుకున్నాం. అలాగే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో మొదలుపెట్టుకున్నాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి అనే సింపుల్ మేనిఫెస్టోతో మనం మొదలుపెట్టుకున్నాం. అలాగే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనిశ్చిత, తెలుగువాడి యొక్క గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి, నిడకలేనటువంటి ప్రభుత్వాలు, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారేటువంటి పరిస్థితి, బడుగు బలహీన వర్గాలకి నట్టేట ముంచేటువంటి పరిస్థితి, అలాంటి దుర్భరమైన పరిస్థితిలో తెలుగు వారికి అండగా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు ఎంత పేరున్నా, ఎంత డబ్బున్నా అవన్నీ పక్కన పెట్టి ప్రజాసేవలనే తరించాలని చెప్పి మరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టినటువంటి పార్టీ. ఈరోజు మనం కడపలో చేసుకుంటున్నాం. కడపలో ఈ మహానాడు చేయడం అంటే ఇది చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుమారు 40 సంవత్సరాలుగా అలుపెరగినటువంటి శ్రామికుడిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కంధాలపైన వేసుకొని
క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా మహానాడులు చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా వారు ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అలాగే ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని నష్టాలు జరిగినా పార్టీని క్రమశిక్షణతో నాయకులకు దిశనిర్దేశిస్తూ గత 40 సంవత్సరాలుగా పార్టీని నడిపిస్తున్నారు. నిజంగా ఈరోజు మనం కమలాపురంలో సీకేదండి మండలంలో పబ్బాపురంలో జరుగుతున్నటువంటి ఈ మహానాడు సాక్షిగా మనమందరూ కూడా వారికి అండగా ఉండాలి, వారి అడుగుజాడల్లో నడవాలి, మంచి నాయకులుగా తయారవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వారు నా సారథ్యంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి విజన్ 2020 తీసుకొచ్చి, ఆ రోజు విజన్ 2020 అంటే ఎగతాళి చేశారు. కానీ 2020కి వచ్చిన తర్వాత ఆ విజనరీ లీడర్ యొక్క ఆలోచనలు ప్రపంచం అంతా కూడా గమనించింది. వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే ది నేషన్ థింగ్స్ టుమారో అనే విధంగా వారి ఆలోచనలు ఉంటుందనడానికి విజన్ 2020 నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 2047 స్వర్ణాంధ్ర అనే విజన్ తీసుకున్నారు. దానికి మనమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ యువగలం ద్వారా యువతని పార్టీలోకి తీసుకొచ్చి జవసత్వాలను చేకూర్చినటువంటి లోకేష్ బాబు కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలందరికీ అండగా ఉంటూ వారి సంక్షేమాన్ని తీసుకుంటూ వారికి ఏ కష్టం వచ్చినా సరే ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తీరు, అలాగే వారు మనకి రేపు కాబోయే భవిష్యత్ నాయకుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదో ఎన్టీ రామారావు గారు మనవడనో చంద్రబాబు నాయుడు గారు అబ్బాయనో నేను ఈ మాట మాట్లాడలే. నేను క్షుణ్ణంగా దగ్గరుండి ఆయన గమనించాను కనుక ఈ మాట చెప్తున్నా. 2019లో మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత అదే నియోజకవర్గాన్ని పట్టు వదలకుండా నడిపించి ఈరోజు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీలో 3వ స్థానంలో ఉన్నారంటే ఆయన ఒక నాయకుడిగా పటిమ కనిపిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. కనుక సోదరులారా, తెలుగుదేశం పార్టీకి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా, అలాగనే పవిత్రమైనటువంటి ఆలోచన పునాదులు వేసినటువంటి పైనుంచి ఆశీర్వాదం అందిస్తున్నటువంటి మరి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయని ఈ పార్టీకి ఆచంద్రార్కం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఆచంద్రార్కం అంటున్నానంటే ఈ మూలాలు పార్టీ యొక్క మూలాలు చూడాలి. ఈ మూలాలు ఒక నీతి నిజాయితీ మీద నిర్మించబడినటువంటి పార్టీ. అలాగే ఇదే సందర్భంగా కార్యకర్తల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. నాయకులకు ఏదైనా కష్టం వస్తే మొట్టమొదటిగా చెప్పుకునేది కార్యకర్తలకి, కుటుంబ సభ్యులకి చెప్పుకుంటాం. కానీ వారు వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు, అందరినీ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కానీ నాయకుడికి అండగా ఉండి మన నాయకుడిని 52 రోజులు నిర్బంధిస్తే ప్రతి ఒక్క నాయకుడు కూడా బయటకు వచ్చి మీ యొక్క సహకారం, మీ యొక్క పోరాటం నిజంగా మరువలేంది. అందుకే ఏ నాయకుడికైనా సరే మీరు అందించేటువంటి సహాయ సహకారాలే, మీ యొక్క తోడ్పాటే చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేస్తున్నాను.
ఆ రోజు మన నాయకుడిని అన్యాయంగా నిర్బంధించినప్పుడు మీరు చూపించినటువంటి చొరవకి మీ అందరికీ కూడా చేతులెట్టి నమస్కరిస్తున్నాను. అలాగే మనం ఈరోజు ఈ మహానాడు ద్వారా ఇదేదో కేవలం సభ కాదు, ఈ సభ ద్వారా ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించేటువంటి తీర్మానాలు చేయబోతున్నాం. కనుక ప్రతి నాయకుడు కూడా ఒక నాయకుడిగా ఎదగాలంటే ఎటువంటి ఆలోచనలు చేయాలన్నది ఇక్కడి నుంచి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అనేక నాయకులను తయారు చేసి అందించినటువంటి తీరు, అలాగే బడుగు బలహీన వర్గాలందరినీ కూడా రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి తీరు. కనుక నాయకులు అన్నవారు, కార్యకర్తలు అన్నవారు పార్టీలో ఉన్నారెప్పుడు ఆర్థిక ఉపేక్ష కాకుండా కేవలం ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సమాజ స్థాపన కోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం అధికారంకి వచ్చాం, అందరికీ సముచిత స్థానం ఇవ్వలేకపోవచ్చు, అంత మాత్రాన అలిగి కూర్చోడానికి వీలు లేదు. మనం ఏమాత్రం కూడా ఎమరపాటుతో ఉంటే కాలకేయుల్లాగా వాళ్ళు చూస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి వారికి మనం బుద్ధి చెప్పాలి అంటే 2029కి మళ్ళీ మనం అధికారికి రావాల్సిన అవసరం ఉంది. మీ యొక్క సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ అద్భుతమైనటువంటి వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మరొక మారు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకులు లోకేష్ గారి నాయకత్వం, యువ నాయకులు లోకేష్ గారి నాయకత్వం. జై హింద్. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. తర్వాత వక్తలందరికీ చిన్న విజ్ఞప్తి. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు